నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తున్నాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగబోను, భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అనేటువంటిది నేను త్వరలో ప్రకటిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది ఒక రకంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలేటువంటి వార్తే. మొన్నటికి మొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజీనామా చేస్తున్నట్టు అఫీషియల్ ప్రకటన చేయకపోయినా పవన్ కళ్యాణ్ను కలిశారు. బాలశౌరి ఇంటి దగ్గర ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించి పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి బాలశౌరి, అదేవిధంగా బాలశౌరి చిరంజీవి ఉన్నటువంటి ఫ్లెక్సీలను పెట్టేశారు. అంటే జనసేనలో చేరటం ఖాయమైపోయింది. ఎంపీలు వెళ్ళిపోతున్నారు. ఇద్దరు కీలకమైనటువంటి ఎంపీలు, ఇద్దరు కూడా గుంటూరు జిల్లా వాళ్ళే, ఇద్దరు పల్నాడు వాళ్ళే. బాలశౌరి పిడుగురాళ్ళ మండలానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతం. లావు కృష్ణదేవరాయలు పల్నాడు నరసరావుపేటకు సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నారు. అయితే లావు కృష్ణదేవరాయలు ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు, ఎంపీగా గెలిచినటువంటి వాడు, మంచి విద్యావంతుడు. ఇలాంటి ఒక ఎంపీ క్యాండిడేట్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వదులుకున్నారు? దీనికి కారణం ఏమిటి? నిజంగా లావు కృష్ణదేవరాయలు వెళ్ళటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగబోతుందా, లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం జరగబోతుందా? అసలు ఎవరి కోణంలో ఎందుకు ఇలాంటి నిర్ణయం చేసి, ఎందుకోసమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లావు కృష్ణదేవరాయలకి పెద్దగా విభేదాలు లేవు. వాళ్ళ పార్టీ అధినాయకుడితో కూడా, జగన్మోహన్ రెడ్డితో కూడా అంత పెద్ద విభేదాలు లావు కృష్ణదేవరాయలకి లేవు. మరి అలాంటప్పుడు పార్టీని వదిలి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, దీనికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒక్కసారిగా మనం గమనిస్తే అసలు దీని లాభ నష్టాలు, ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేటువంటి అంశాలను కూడా ఒక్కసారి మనము పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ఎంపీ రాజీనామా వల్ల ఏమిటి అని అంటే, కృష్ణదేవరాయలు వెళ్ళిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని అంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా లావు కృష్ణదేవరాయలతో స్వయంగా మాట్లాడారు. ఆయన ప్రతిపాదించినటువంటి అంశం ఏమిటి అని అంటే, నరసరావుపేట ఎంపీ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలలో అత్యధిక మంది అందరూ ఓసీ సామాజిక వర్గం వాళ్ళే. ఎక్కడా కూడా మిగతా బీసీలకి, మిగతా సామాజిక వర్గాలకు అవకాశం లేకుండా ఉంది. ఎంపీ కూడా ఓసీ అయ్యి ఎమ్మెల్యేలు కూడా ఓసీ అయితే ఇది ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మనము నరసరావుపేట ఎంపీ స్థానానికి ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ ఇవ్వకుండా అక్కడ పెడదాము, మీరు గుంటూరులో ఎంపీగా పోటీ చేయండి అనేటువంటి ప్రతిపాదన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి లావు కృష్ణదేవరాయలకు వచ్చింది. ఆయన మాట్లాడారు, నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడారు. దానికి లావు కృష్ణదేవరాయలు అంగీకరించలేదు. నేను నరసరావుపేట కేంద్రంగా అక్కడ ఎంపీగా పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని డెవలప్మెంట్స్ చాలా చేశాను, ఇంకా కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి, వాటిని పూర్తి చేయాలంటే నేను అక్కడే పోటీ చేస్తాను, నేను గుంటూరుకి రాను అనేటువంటి విషయాన్ని కరాఖండిగా చెప్పారు. ముఖ్యమంత్రి మాత్రం ఈ సామాజిక సమీకరణల కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం జరగాలి అని అంటే ఖచ్చితంగా నరసరావుపేట ఎంపీ స్థానాన్ని బీసీలకు ఇవ్వాల్సిందే అనేటువంటి దాని మీద నిర్ణయానికి వచ్చేసాను. దీంతో మీకు అక్కడ బీసీని మేము పెట్టేస్తాం, మీరు మాత్రం ఇక్కడ పోటీ చేయండి అనేటువంటి విషయాన్ని కరాఖండికి చెప్పేశారు. దీంతో కృష్ణదేవరాయలు ఏంటి, నేను నరసరావుపేట అడిగితే నాకు కాదన్నారు, నేను గెలిచి ఉన్నాను, నాకు అందరూ సానుకూలంగా కూడా ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యేలందరూ తానే కావాలనుకుంటున్నా కానీ ముఖ్యమంత్రి అంగీకరించట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడు ప్రకటన చేశారు. మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, వీళ్ళందరూ కూడా ఇప్పుడే ప్రకటనలు చేశారు. ఆయన ఎప్పుడైతే రాజీనామా అన్నాడో ఎంపీ, వాళ్ళు స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి సామాజిక సమీకరణ నేపథ్యంలో బీసీకి ఇవ్వాలనుకున్నప్పుడు సహకరించాలి కదా ఎంపీ, ఎవరైనా ఒకటే, ఖచ్చితంగా కృష్ణదేవరాయలు గుంటూరు నుంచి పోటీ చేయాల్సింది, రాజీనామా చేసి ఉండకూడదు అనేటువంటి విధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడారు. ఈ కోణంలో మరి లావు కృష్ణదేవరాయలు యొక్క నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది? ఇంక దాంట్లో ఇంక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాయంటే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని అనేయడం తప్ప ఆయన అయితే ప్రకటించలేదు ఇంకా.
ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి వైసీపీ ఫ్లెక్సీలను తొలగించేశారు. రేపు పొద్దున రేపో మాపో తెలుగుదేశం పార్టీలో చేరేదానికి అవకాశం ఉండొచ్చు. మరి వైసీపీ తరపున గిన ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి వదిలేసిన తర్వాత తెలుగుదేశంలో చేరితే నరసరావుపేట ఎంపీగా గిన పోటీ చేస్తే కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ తరపున అయితే ఓడిపోయేదానికి అవకాశం ఉంది. ఇది ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేనేమి దాన్ని డెసిషన్ కింద చెప్పడం లేదు కదా, అక్కడ ఉండేటువంటి పరిస్థితిని బట్టి అత్యధిక సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి నియోజకవర్గంగా ఉంది, గతంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. కాబట్టి అక్కడ పోటీ చేస్తే తెలుగుదేశం తరపున కృష్ణదేవరాయలు ఓడిపోయేదానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి తెలుగుదేశం తరపున అయితే గుంటూరు పార్లమెంట్ నుంచి కృష్ణదేవరాయలు పోటీ చేయించడానికి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపాదన చేసి ఉండొచ్చు. ఆయన కూడా గుంటూరు నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం తరపున అయితే అంగీకరించవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గల్లా జయదేవ్ అక్కడ నుంచి పోటీ చేయటం కూడా అన్న మరి ఆయన కనపడటం లేదు, పోటీ చేసేటువంటి ఇంట్రెస్ట్ కూడా గల్లా జయదేవ్కి లేదు అనేటువంటి చర్చ జరుగుతుంది. అతను వైసీపీలోకి వెళ్తాడు అనేటువంటి చర్చ జరుగుతుంది గల్లా జయదేవ్. ఆ నేపథ్యంలో లావు కృష్ణదేవరాయలు కానీ తెలుగుదేశం పార్టీ దగ్గర వచ్చి గుంటూరు నుంచి పోటీ చేస్తే ఉపయోగం ఉండేదానికి ఆయన గెలవడానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు. అయితే మరి కృష్ణదేవరాయలు కోరుకున్నది ఏంటి? అసలు అప్పుడు వైసీపీలోనే ఉండి గుంటూరు నుంచే పోటీ చేసినాడు అనుకోండి, అది మరి ముఖ్యమంత్రి మాట విన్నట్లయ్యేది. మరి ఆయన ఆ స్థానం నుంచి పోటీ చేస్తే వైసీపీలోనే ఉండేవాడుగా. అయితే లావు కృష్ణదేవరాయలు వైసీపీ తరపున గుంటూరులో పోటీ చేస్తే ఎంపీగా ఓడిపోతాను అనేటువంటిది ఆయనకు ఉండేటువంటి ఒక సమాచారంగా ఉంది. కాబట్టి ఎవరి ప్రయోజనాలను వాళ్ళు కాపాడుకోవటం కోసం లావు కృష్ణదేవరాయలు తన నిర్ణయాన్ని తాను చేసుకున్నాడు, రాజకీయ నిర్ణయాన్ని. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మంచి నాయకుడే లావు కృష్ణదేవరాయల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత ఉందని నేను అనుకోవటంలా. కానీ వాళ్ళు సామాజిక సమీకరణ నేపథ్యంలో పల్నాడు పార్లమెంటు స్థానాన్ని నర్సరావుపేట స్థానాన్ని బీసీలకు ఇవ్వటం వల్ల కాంగ్రెస్ పార్టీ వైసీపీకి ఉపయోగం అనేటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనపడుతుంది. కాబట్టి ఈ నిర్ణయం వల్ల ఇద్దరికీ లాభం జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.